విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఏపీని 2029 నాటికి దేశపు టెక్ రాజధానిగా తీర్చిదిద్దటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు కార్యరూపమిస్తూ ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, పెట్టుబడిదారుల మధ్య ఇన్నోవేషన్ వేదికగా పనిచేస్తుందని తెలిపారు. ఆర్టీఐహెచ్ ద్వారా సమస్యల పరిష్కారానికి నూతన సాంకేతికతలను అందించేందుకు హ్యాకథాన్లు నిర్వహించి అమలు చేయగలిగే స్టార్టప్ సొల్యూషన్లను ప్రభుత్వం తొలి వినియోగదారుడుగా అంగీకరిస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త. ఈ నినాదం నిజానికి కొత్త అభివృద్ధి నమూనా అని, విద్యార్థి దశ నుంచే స్టార్టప్ సంస్కృతిని పెంపొందించేందుకు ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024ను రూపొందించామని వివరించారు. ఈ సందర్భంగా ఏపీ వాగా స్టార్టప్, యూఏఈ, ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ తదితర 6 సంస్థలతో ఎంఓయూలు కుదిరాయి. కార్యక్రమంలో పాల్గొన్న జపాన్ రాయబారి ఓనోకేని తన సందేశాన్ని తెలుగులో ప్రారంభించి అందరి మనసులు దోచుకున్నారు. మరోవైపు ఇఫ్కో చైర్మన్ దిలీప్ భాయ్ సంఘాని సీఎం చంద్రబాబుతో భేటీ అయి ఏపీలో బయో ఫెర్టిలైజర్, సిస్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇఫ్కోతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని సీఎం భరోసా ఇచ్చారు. ఈ మొత్తం పరిణామాలు ఏపీని స్టార్టప్లకు, పెట్టుబడులకు, ఇన్నోవేషన్కు హబ్గా మార్చే దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందన్న సంకేతాలిస్తున్నాయి.